హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఈ రోజు అయితే మనం ఆదివారం వ్యవసాయ మార్కెట్ ఇక్కడ వచ్చి యూట్యూబ్ చేస్తామన్నా గొర్రెలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం. ఈ వీడియోలో ఈ గొర్రెలు అయితే ఏం రేటు పోతున్నాయి ఏమనేసి మనం కనుక్కుందాం. ఈ పిల్లల గొర్రెలు కానీ చిన్నపిల్లల గొర్రెలు కానీ సూటి గొర్రెలు కానీ ఏం రేటు పోతున్నాయి అనేసి ఈ వీడియో చేస్తాను అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ ఒక 2-3 వీడియోలు చేస్తాం. పెద్ద పొట్టేళ్ళు మేకల దానికి సంబంధించినవి. ఇప్పుడు వచ్చి చూసే పెద్ద గొర్రెలకు సంబంధించిన వీడియో అయితే చేస్తాను అనమాట. ఇవైతే ఏం రేటు, ఇవైతే వ్యాపారం అయితే అయిపోయినాయి. ఏం రేటు కొన్నారు అనేది మనం చూపిస్తాం. ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. స్వామి ఎవరు కొనండి స్వామి? నువ్వా మీరు మీ ఇద్దరు కలిపి కొన్నారు. ఎన్ని కొన్నారు స్వామి? 60 కొన్నారు. 60 జీవాలు. ఎవరు స్వామి? ఎవరికి? బైరెడ్డిపల్లికి కొనుక్కోపోతాను ఇప్పుడు. 60 జీవాలు ఏం రేటుతో కొన్నారు స్వామి? 25,000. అంటే గొర్రెలను బట్టి 3 గంటలు, అంటే గొర్రెలను బట్టి రేట్లు మారుతాయి. 21 నుంచి 25 వరకు 15,000 కూడా కొన్నారు. ఓకే. పిల్లల గొర్రెలు ఉన్నాయా స్వామి? సూలా సూలు గొర్రెలు ఎట్లుంది మార్కెట్? ఎట్లుంది? రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? రేట్లు ఎక్కువ ఉన్నాయి. బైరెడ్డిపల్లి మామూలుగా శనివారం సంత జరుగుతుంది కదా. బైరెడ్డిపల్లి శనివారం కదా సంత అక్కడ. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చూస్తే 20 నుంచి 25 వరకు రేట్లు, కొన్ని రేట్లు అయితే మారుతా ఉన్నాయంట. అంటే 20,000 to 25,000 వరకు, 20,000 నుంచి 25,000 వరకు రేట్లు ఉన్నాయి. గొర్రెని బట్టి రేట్లు ఉన్నాయన్నమాట. ఇవైతే కొనకం అయితే అయిపోయినాయి. ఈ స్వాములు ఏం చెప్తానంటే గొర్రెని బట్టి రేట్లు ఉన్నాయి. 15,000-18,000తో సహా కొన్నాం మేము. కొన్ని గొర్రెలు అయితే ఇవేం రేటు కొన్నారు సమ్మె? 20,000 పరాలు, జత 20,000. ఇవైతే పరాలు అంటే 20,000తో అయితే కొన్నారంట పరాలు. ఇంకా ఏం లేదనమాట. 20,000 20,000 అనమాట. మిగతా ఆ విధంగా చూస్తే మొత్తం ఒక 20 నుంచి 25,000 మధ్యలో వ్యాపారం అయితే జరిగి ఉన్నాయి. ఇవి కూడా అంతే సేమ్. ఇవి కూడా లోడ్ అయిపోయినాయి. దీంట్లో కూడా అంతే. ఇంకా ఇది వచ్చి తమిళనాడు బండి. రేట్లు అయితే కొన్ని అయితే లోడ్ చేసినారు, ఇంకా కొన్ని లోడ్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా లోడ్ అయిపోయినాయి. ఇవి కూడా 18,000 ఇవి కూడా లోడ్ అయిపోయినాయి అనమాట. ఇవైతే వ్యాపారం అయిపోయినట్టు లోడ్ అయితే అంటారు. లేదంటే వ్యాపారం జరగనట్టు ఇంకా కొనుక్కుంటే బయట నుంచి వస్తారు కాబట్టి లోడ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్తారు. లోడ్ అవ్వకపోతే ఇంకా ఎన్ని కావాలో వాళ్ళకి కావాల్సి ఎన్నైతే క్యాలిక్యులేట్ చేసుకున్నా అన్ని కొనుక్కోపోతారు అనమాట. ఇక్కడైతే ఒక కట్టల వ్యాపారం జరుగుతుంది. చిన్నపిల్లలు పెద్ద గొర్రెలు అన్ని ఎవరి ఏం రేటు పోతున్నాయి అనేది కనుక్కుందాం మనము. ఎవరి స్వామివే? ఆ స్వామియా? ఇక్కడ చూడండి గొర్రెలు అయితే ఒక బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ లో ఏం రేట్లు పోతున్నాయని కనుక్కుందాము. ఏం చెప్తారు? ఏమే స్వామి? ఎవరి స్వామి? మీరేనా? ఎన్ని ఉన్నాయి స్వామి? 20 ఉన్నాయి. ఏం రేటు చెప్తున్నావా? 24,000 చెప్తున్నా. పిల్లలు కూడా ఉన్నట్టున్నాయా? ఏం రేటుకి అడుగుతుండ్రు స్వామి? 21,500 అడుగుతుండ్రు. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే ఈ బ్యాచ్ లో అయితే కొన్ని పిల్లలు ఉన్నాయి, కొన్ని అయితే సూటు గొర్రెలు ఉన్నాయి. 24,000 అయితే చెప్తున్నాడు. 24,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 21కి అయితే అడుగుతానట. 21,000కి అడుగుతానట. 21,500కి అయితే 21,500కి అడుగుతాను. అయిపోయినాయా లేకపోతే అడుగుతాను? అడుగుతాను ఇలా 21,500కి అయితే అడుగుతానట. కాస్త బేరం అయితే జరుగుతుంది. ఇంకొక 500 రూపాయలు ఇటు అటు అయితే అయిపోతుంది. ఈ బ్యాచ్ లో 21,500 అట్లా చెప్తాను. 22,500 రూపీస్ ఇటు అటు అయిపోతుంది అనమాట. వ్యాపారం అయితే జరుగుతుంది. 24,000 అయితే చెప్పడం అయితే అయిందనమాట. అయితే మనం లోపలికి పోదాము. ఈడైతే కొన్ని పిల్లలు గొర్రెలు ఉన్నాయి. లోడ్ ఎత్తినట్టు చూద్దాం. ఇవైతే రేటు వేస్తారు. ఇవైతే లోడ్ అయితే అయిపోయినట్టు ఉన్నాయి. పిల్లలు గొర్రెలు అన్నిటి ఉన్నట్టు. ఏవో స్వామి మీరు కొన్నారా? ఏం అమ్మాయినారా? ఏం రేటుకి అమ్మినారు స్వామి? 7,500 పిల్లలు మొత్తం 27,500 జత గొర్రెలు పిల్లలు అన్ని కలిపి 27,500 రూపాయలకి అయితే వ్యాపారం అయితే అయిందంట. ఒకసారి చూద్దాం. నీదన బండి? ఈ బండిలో చూస్తే 27,500 27,500 రూపాయలు అంట. ఈ బ్యాచ్ లో 27,500. పిల్లలు అయితే పైన వేసుకున్నారు, కింద అయితే గొర్రెలు. ఎన్ని గొర్రెలు సార్ మొత్తమా? 31. ఏ ఊరికి ఇదే? గేరంపల్లి సైడ్ 27,500తో అయిపోయినాయంట.
అదే 27,500తో ఆ విధంగా అయిపోయినాయి అనమాట. 30 గొర్రెలు పిల్లలు అయితే ఉన్నాయి. పిల్లలు అయితే పైన వేసుకున్నారు, గొర్రెలు అయితే కింద ఉన్నాయన్నమాట. మొత్తం 27,000 27,000 రూపాయలు. ఇంకా చూసుకుంటాం మొత్తం ఇక్కడంతా బ్యాచ్లే, మొత్తం పెద్ద పెద్ద బ్యాచ్లు అనమాట. ఈ బ్యాచ్లు అంతా వ్యాపారాలు అయితే జరుగుతుంటాయి. అక్కడి నుంచి మొత్తం ఇక్కడ నుంచి ఇంకా ఈ మార్కెట్ లో ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి వస్తే మొత్తం బ్యాచ్లు గొర్రెలు ఉంటాయి అనమాట. ఈ బ్యాచ్ లో ఎన్ని బ్యాచ్లు అయితే మనకు అవైలబుల్ గా ఉంటాయో అన్ని బ్యాచ్లని అయితే మనకు అందుబాటులో ఉంటాయో అన్ని బ్యాచ్ల్ని మీకు అయితే రేట్లు ఏం పోతున్నాయి అనేసి చూపిస్తాను అనమాట. మనకు తెలిసినవి మీకు యావరేజ్ గా ఈ గొర్రెల రేట్లు అనేది మీకు అర్థమవుతుంది. చెప్పింది ఏది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు. ఈ బ్యాచ్ చూద్దాము. ఈ బ్యాచ్ లో ఎన్ని ఉన్నాయి ఏమనేసి. స్వామి ఎన్నుండే స్వామి, ఎన్నుండయా? ఏం రేటు చెప్తాను రా? 27,500 అయిపోయినాయా? ఉండయా? 27,500 చెప్తాను. 27,500 రూపీస్ అయితే చెప్తాను. 27,500 రూపాయలు ఈ బ్యాచ్ లో రేటు. దీంట్లో కొన్ని పిల్లలు ఉన్నాయి, కొన్ని సూళ్ళు 15 పిల్లలు ఉన్నాయి. 15 పిల్లలు ఉన్నాయి. ఏం రేటు కడుతుండ్రు సమయ? ఏమడుగుతాను రా? 24,000 కడుతుండ్రు. ఆస్కింగ్ ప్రైజ్ వచ్చి 24,000 రూపాయలు. 24,000 అయితే అడుగుతానట. 27,000 అయితే చెప్తాను. 27,000 చెప్తే 24,000 అయితే అడుగుతాను అనమాట. కొంచెం అయితే వ్యాపారం ఉంటుంది. ఈవిడైతే వ్యాపారం జరుగుతుండే. ఈ రేట్లు కొన్నారా? ఏం చెప్తారు స్వామి? ఎవరు కొన్నారా? అడుగుతారు. ఏం రేటు కడతాను స్వామి? 25 కడతాను. ఫ్రెండ్స్ ఇవి చూస్తే 30,000 చెప్పారంట. 2 పిల్లలు 2 గొర్రెలు 30,000 అయితే చెప్పినారంట. 24,000కో 25,000కి అట్లా అడుగుతారంట. 24,000 25,000 అయితే అడుగుతారు. 30,000 అయితే చెప్పడం అయితే 30,000 చెప్తారంట. 2 గొర్రెలు 2 పిల్లలు 25,000 అంటే ఒక 4-5,000 తేడాతో వ్యాపారం అయితే జరుగుతుంది. ఈ బ్యాచ్ లో కూడా సేమ్ అంతే. ఈ బ్యాచ్ లో కూడా అన్ని గొర్రెలు పిల్లలు అన్ని ఉన్నాయి. ఏం రేటు పోతున్నాయి, ఎవరికి ఏమేమి కనుక్కుందాం. ఈ బ్యాచ్ ఎవరి స్వామి? స్వామి మీయేనా? ఏం చెప్తాను స్వామి? ఏం రేటు చెప్తాను జత? 25,500. ఫ్రెండ్స్ చూడండి, ఈ గొర్రెలు చూస్తే కొన్ని పిల్లల గొర్రెలు ఉన్నాయి, కొన్ని అయితే సూట్ గొర్రెలు ఉన్నాయి. 25,500 అయితే రేటు చెప్తానంట. 25,500. 25 అయితే 500 రూపాయలు జోడి మీద. జత వచ్చి 25,500. ఒక గొర్రె ఒక పిల్ల అయితే అప్పటికైతే 12,500 రూపాయలు అట్ట పడుతుంది అనమాట. వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. చెప్పింది ఏది ఫిక్స్డ్ రేట్ కాదు. కొంచెం గొర్రెను బట్టి రేట్లు మారే అవకాశం ఉంది. అవైతే 27,000 చెప్పారు, ఇవైతే 25,000 చెప్పారు. ఆడైతే లోడ్ అయిపోయినట్టు కూడా 27,000తో అయితే అయినాయి అనమాట. దీంట్లో కొన్ని పిల్లలు కొన్ని సూటి గొర్రెలు ఉన్నాయి. 27,000 25,000 అట్లా అయితే జరుగుతున్నాయి అనమాట. మొత్తం ఇక్కడ కూడా మొత్తం వ్యాపారం మీద అయితే ఉంటారు. ఏం రేట్ అయితే పోతున్నాయి అనేది ఈ బ్యాచ్ లో అయితే చాలా మంది వ్యాపారం జరుగుతుంది. ఇది చూద్దాము. ఈ బ్యాచ్ లో కూడా వ్యాపారం అయితే జరుగుతుంది. మొత్తం వ్యాపారం మీద అయితే ఉన్నాయి. మొత్తం అయితే వ్యాపారం మీద ఉన్నాయి. చూస్తే మొత్తం అయితే వ్యాపారం జరుగుతున్నాయి. ఇంకా ఈ బ్యాచ్ లో కూడా అంతే సేమ్. ఇవైతే ఎవరి సమయం ఏనా? ఏం చెప్పారు సమయం రేటు? ఏం రేటు కడుగుతారు? ఏం చెప్తాను? ఎవరు? ఈ బ్యాచ్ లో దాదాపు ఒక 40-50 గొర్రెలు ఉంటుండే. ఆడ ఇంకో పెద్ద బ్యాచ్ అయితే ఉండదు. ఆ బ్యాచ్ లో ఏం రేటు పోతాయి? ఈ బ్యాచ్ లో స్వామి ఏం చెప్పారు స్వామి రేటు? ఏం చెప్తారా? 27,000. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇవైతే 27,000 అయితే వ్యాపారం అయితే చెప్తాను. చూడండి, ఇందులో చిన్నపిల్లలు కూడా ఉన్నాయి అనమాట. ఇవంతా చిన్నపిల్లలు కొంచెం ఒక నెల పిల్లలు, 15 రోజుల పిల్లలు. ఇదిగో ఇదైతే అంతా ఒక 1 వారం లోపల పిల్లలు అయితే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి సమయ? మొత్తమా 36 ఉన్నాయి. ఏం రేటు కడుగుతున్నారు సమయ? 24 కడుగుతున్నారు. ఫ్రెండ్స్ చూస్తే ఇవి వచ్చి చెప్పడం అయితే 26,000 చెప్తాను. 24 అయితే అడుగుతానట. 26,000 అయితే చెప్తాడు. 26,000 రూపాయలు అయితే చెప్తాను. 24,000 అయితే అడుగుతానట. 24,000 అయితే అడుగుతానట. 24,000 రూపాయలకి కేకరాంగ్. కొంచెం అయితే 4-6 అంటే 2,000 రూపాయలు తేడా ఉంది జత పైన. కొంచెం ఒక 500-1000 రూపాయలు ఇటు అటు అయిపోతుంది అనమాట.
ఒక 2,000 రూపాయలు తేడా ఉంది మొత్తం గొర్రెల మీద. ఈ బ్యాచ్ లో అయితే ఇది వ్యాపారం 24, 26 మధ్య జరుగుతుంది. ఈ బ్యాచ్ అయితే ఒక పెద్ద బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ లో అయితే దీంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నాయి. ప్రతి ఒక్క బ్యాచ్ లోనూ చిన్నపిల్లలు ఉన్నాయి. అన్ని గొర్రెకి అయితే పిల్లలు ఉండకపోవచ్చు. కొన్ని పిల్లల్లో కొన్ని సూటు గొర్రెలు ఉంటాయి. స్వామి మీనా ఎన్ని ఉన్నాయి స్వామి? 50 గొర్రెలు ఉన్నాయి. ఏం రేటు చెప్తాను జత? 45 గొర్రెలు పిల్లలుగా ఉన్నాయి కదా. 25 పిల్లలు 45 గొర్రెలు. లేదు వీడియోకి స్వామి, మనకి వీడియో టీవీకి వేసుకునే దానికి. ఏం చెప్తాను జత? 25,000 చెప్తాను ఫ్రెండ్స్. చూస్తే ఇవి 25,000 అయితే చెప్తానంట. 25,000 అయితే చెప్తా ఉన్నారు ఈ బ్యాచ్ లో. మొత్తం కొన్ని చిన్నపిల్లలు ఉన్నాయి, కొన్ని చిన్నపిల్లలు లేని గొర్రెలు ఉన్నాయి, సూటి గొర్రెలు ఉన్నాయి. 25,000 25,000 రూపాయలు అయితే 25,000 అనమాట ఈ బ్యాచ్ లో. పిల్లల గొర్రెలు అన్ని కలిపి మొత్తం కట్టకట్ట మీద 25,000 రూపాయలు అయితే చెప్తాను. ఇంకా విడ తీసుకుంటే కాస్త రేట్ అయితే మారే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం అయితే ఇవంతా వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇంకొక చిన్న బ్యాచ్ అయితే ఉండదు. ఈ బ్యాచ్ లో ఏం జరుగుతున్నాయి, ఈ పిల్లలు అయితే ఉన్నాయి. మొత్తం అంతా ఇవంతా ఈ సైడ్ వస్తే మొత్తం గొర్రెలే అనమాట. ఏం సామె పిల్లలు అమ్ముతాడవా? ఏం చెప్తానవా పిల్లలు? 2 ఏ పోతులా కొదాలేనా ఫ్రెండ్స్? చూడండి ఇవి 2 అయితే 2 ఫీమేల్ 5,500. అంజ అయితే 500 రూపాయలు చెప్తాడు. అంజ అయితే 500 రూపాయలు. 2 ఫీమేలే 5,500 అయితే చెప్తున్నాడు. ఇక్కడైతే ఒక బ్యాచ్ గొర్రెలు ఉన్నాయి. ఈ బ్యాచ్ అయితే ఏం చెప్తారో చూద్దాము. ఇవైతే వ్యాపారం అయితే అవుతున్నాయి. స్వామి ఎల్కేఎస్ ఛానల్ స్వామి. ఈ బ్యాచ్ అయితే ఏం రేటు పోతున్నాయని చూద్దాము. ఈ బ్యాచ్ లో అయితే 2, 4, 6, 8 అట్లా ఉన్నాయి. 8 ఉన్నాయి అంతే. ఈ బ్యాచ్ లో అయితే ఎవరు లేరు. మనంతా లోపల పోదాం కాస్త. ఇక్కడైతే వ్యాపారం జరుగుతున్నాయి. ఈ బ్యాచ్ లో ఏమేమి పోతున్నాయో చూద్దాము. అయితే పెద్ద సైజు గొర్రెలు మొత్తము. ఇవి కూడా అంతే పెద్ద సైజు గొర్రెలే. ఏవి స్వామి మీవే? ఏం చెప్తాను స్వామి? అవి 24,500. ఇవి స్వామి ఇవే 24,000 కడతాను. పిల్లలు గొర్రెలు. ఓకే ఫ్రెండ్స్, చూస్తే ఇదైతే 24 రూపాయలు అయితే కేకరాంగు. ఇది వచ్చి 24,000 అయితే వ్యాపారం అయిపోయిందంట. 24,000 అయితే వ్యాపారం అయింది. దీంట్లో కొన్ని పిల్లలు ఉన్నాయి, కొన్ని సూటి గొర్రెలు ఉన్నాయి. యావరేజ్ మీద 24,000తో వ్యాపారం అయిందంట. గొర్రెలు అయితే బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. మంచి పెద్ద సైజు గొర్రెలు అనమాట ఇవంతా. కొన్ని మాత్రం ఉన్నాయి చిన్న. 24,000 అయిపోయినాయి సార్. 24,500. 24,500. 24,500 రూపాయలు ఇవైతే అయిపోయినాయి రేట్ అనమాట. ఇవి 24,500 రూపాయలు. అవి కూడా అంతే. అంతా ఒకే బ్యాచ్ అనమాట. ఇవి కూడా 24,000. మొత్తం అయితే ఇప్పుడు కరెక్ట్ టైం 10:30, 11 ఆ విధంగా మంచి వ్యాపారం టైం అనమాట. మొత్తం వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. మనం అయితే రేట్లు ఒకసారి అట్లా కనుక్కునేది ఏం రేట్లు పోతాయి ఏమనేసి సపరేట్ గా అమ్మినా కూడా దాని రేటు కనుక్కున్నాం. స్వామి ఎవరి స్వామి ఇవే? ఎవరివే? ఇవేనా స్వామి? ఏం చెప్తాను స్వామి జత? 1, 2, 3 దగ్గర 30 గొర్రెలు అయితే ఉన్నట్టున్నాయి. వ్యాపారం అయితే వీడియోకి ఏం రేటు చెప్తాను? ఏం చెప్తాను రేటు? 30,000 చెప్తాను. పిల్లలు ఉన్నాయి సార్ దీంట్లోకి? 1, 2 ఉన్నాయి. చెప్పడం అయితే 30,000 చెప్తాను. ఎంత కడుతాను సార్? 28,000తో దిగినాయి. 28,800తో దిగినాయి. ఫ్రెండ్స్ చూస్తే వ్యాపారం చెప్తారా? ఆయన చెప్పిండేదన్నా నేను చెప్తాను. ఏం లేదు 30,000తో అటు చెప్తాను. చెప్పడం అయితే 30,000తో చెప్తానంట. 32 చెప్పినాడు. 30 అన్నారు. తెగిండే రేటు వేరే ఉంటాయి, అడిగే రేటు వేరే ఉంటాయి. చెప్పిన రేట్ అయితే ఎవరో ఏరో. చెప్పిన రేటు ఎవరో ఏరో. ఖచ్చితంగా వ్యాపారం ఉంటది. 1,000-2,000 రూపాయలు తేడా ఖచ్చితంగా ఉంటది. తెగిన రేటు ఏం చెప్తాను అనేది మనకు కావాల్సింది. చూస్తాను అంతే సార్ మనం వీడియోకి అయితే. నువ్వైతే 30,000 చెప్పడం అయింది. 28,000తో అటు దిగినాయి అంటాడు. పిల్లలను బట్టి గొర్రెలు వేరుకుంటే రేటు ఎక్కువ వచ్చింది అనమాట.
ఏం రేటు పోతున్నాయని స్వామి ఇవి అయితే కొన్నారంట ఏం రేటు కొన్నారు ఏమే 28,000కు 28,100 అదే ఫ్రెండ్స్ ఇవి చూస్తే 28,100 రూపాయలకి అయితే రేటు దిగిపోయినట్టు 2 గొర్రెలు 28,100 రూపీస్ 28,100 రూపాయకి అయితే వ్యాపారం అయితే అయిపోయింది. ఈ కట్టలోటి అనమాట ఈ కట్టలోటి కాబట్టి ఈ రేటు దిగింది. యావరేజ్ గా మిగతాడి కూడా ఒక 500 రూపాయలు ఇటు అటు తేడా ఉంటుంది అంతే యావరేజ్ గా మొత్తం. కాకపోతే ఏరుకుంటే ఒక 100-200 తేడా అయితే ఉంటది. రేట్ అయితే మారుతుంది. మిగతా అంతా మామూలు అనమాట. 28,000 అంటే 14 రౌండ్ల 28 14,000 రూపాయలు ఒక్కోటి పడింది అనమాట. 14,000 ఒక్కోటి. ఏ ఊరు సమయ యనమలపల్లి గడవానపల్లి ఈడ కలిగిరి పక్క. ఓకే 14,000 పడింది ఒకటి. సూటు గొర్రె పిల్లల గొర్రెల 2 సూటు గొర్రెలే. ఓకే వెరీ గుడ్. 2 సూటు గొర్రెలు 14,000 రూపాయలతో ఒక్కొక్కటి అయింది. 28,000 రూపాయలతో అయిపోయింది అనమాట ఆ బ్యాచ్ లోటి. 28,100 ఇది కూడా అంతే. ఈ బ్యాచ్ కూడా ఇంకైతే ఈ బ్యాచ్ లో అయితే వ్యాపారం అయితే అయిపోయినట్టున్నాయి. ఈ బ్యాచ్ చూద్దాం. ఎవరి స్వామి ఇవే మీనా స్వామి ఏం చెప్పినా స్వామి రేటు? 22,000 కొన్నారా అమ్ముతా ఉండరా? అమ్మేదానికి 22,000 22,000 22,000 రూపాయలు చెప్తా ఉండరు ఇవి చెప్పడం అయితే. 22,000 22,000 చెప్తా ఉండరు. వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పింది అయితే ఫిక్స్ రేట్ కాదు. అంటే 11,000 రూపాయలు అనమాట ఒక్కొక్కటి. కొన్ని అయితే పిల్లలు ఏం లేవు కదా సమయం అన్ని చుట్టుకోలేనా. 22,000 22,000 రూపాయలు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూద్దాము. ఏం సమయం కొన్నావా ఇవి? ఏం చెప్తాను సమయం? 26,000 చెప్పినావు. 26,500 26,500 అయితే చెప్పినాడు ఈ బ్యాచ్ లో. 26,500 అనమాట ఈ బ్యాచ్. ఈడ ఒక బ్యాచ్ ఉన్నాయి. ఏం రేట్ చెప్తా? ఎవరి సమయనా ఏం చెప్తాను సమయ? 9 గొర్రెలు 6 పిల్లలు 9 గొర్రెలు 6 పిల్లలు 23,000 చెప్పినారు. మీరు అమ్మేదానికే కదా. 9 గొర్రెలు 6 పిల్లలు 23,000 ఫ్రెండ్స్. చూడండి అయితే 23,000 అయితే చెప్తున్నాడు. 23,000 23,000 రూపాయలు చెప్తున్నాడు జత మీద. 6 పిల్లలు అయితే ఉన్నాయి. 7 పిల్లలు అయితే ఉన్నాయి. జత మీద వచ్చి 23,000 వ్యాపారం అయితే ఉంటది. చెప్పింది ఏమి ఫిక్స్డ్ రేట్ కాదు. ఏమన్నా అమ్మేనారా? కొన్నా ఏం అమ్మలా? ఏం రేటు అమ్మినారు సమయ? 24,000 అంటే ఏరుకుంటే రేటు పెరుగుతుంది. గొర్రెలు కట్టలో నుంచి ఎడ తీసుకుంటే రేటు పెరుగుతుంది కొంచెం ఇచ్చేవాడు. ఏ ఊరు సమయ? రొమ్మిచెర్ల. ఓకే అయితే 23,000 చిల్లరతో అయింది అనమాట. అయితే వ్యాపారం అయితే అయినాయి. ఇక్కడ కూడా అయితే వ్యాపారాలు అయితే అయినట్టున్నాయి. అయితే వ్యాపారాలు అయితే అయిపోయినట్టున్నాయి. ఏం రేట్లు కొన్నారు సమయ? ఎవరు ఇవే? 21,000 అడిగినారా? 10 గొర్రెలు 10 పిల్లలు 21,000 21,000కి అయితే వ్యాపారం అయితే అవుతుందంట. 21,000 21,000కి అయితే వ్యాపారం 21,000 రూపాయలు అయితే వ్యాపారం జరుగుతుంది. ఇదైతే స్వామి ఎవరు స్వామి ఇదే? గొర్రె పిల్లలా కొనుక్కున్నావా? అమ్ముతాడవా? ఏం రేటు చెప్తున్నావా? 16,500 14,500 2 పిల్లలు దీనేనా? 14,500 అనమాట. 2 గొర్రెలు ఒక పిల్ల 14,500 అనమాట. ఇది వచ్చి 2 పిల్లలు ఇలా గొర్రెలు అనమాట. ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి. ఇవి ఏం రేటు చెప్తారు స్వామి? ఎవరు స్వామి ఏనా? ఏం చెప్పినావు స్వామి? 20,000 జత అమ్మినారా? ఇంకా లేదు. 20,000 అయితే చెప్తున్నాడు. 20,000 అయితే చెప్తున్నాడు. ఏం సమయ? హాయ్ బాగున్నారా? ఏం సమయ పట్టుకోపోతారా? కొన్నారా? వారమైంది సమయ కొన్నా లేదా ఇడికి ఇస్తుంది ఇంకే. కొన్నారా సమయ? అమ్ముతాను ఇవా? ఏమి చెప్తాను రేటు? 32,000 జత 32,000 అయితే చెప్తానంట జత మీద. ఇవైతే సూటు గొర్రెలు మారిగా ఉన్నాయి. ఇంకొచ్చి ఇవైతే ఒక బ్యాచ్ ఉన్నాయి. ఈ బ్యాచ్ లో ఎన్ని గొర్రెలు ఉన్నాయి స్వామి? ఎన్ని గొర్రెలు ఉన్నాయి దీంట్లో? అన్ని 20 26 పిల్లలు ఏమైనా ఉన్నాయా? 8 పిల్లలు ఉన్నాయి. 26 గొర్రెలు ఉన్నాయి. జత మీద వచ్చి 20,000 చెప్తున్నారు. 20,000 అయితే చెప్తున్నాడు. దీంట్లో కొన్ని అయితే పిల్లలు ఉన్నాయి చూడొచ్చు. ఇవైతే చిన్న పిల్లలు ఒక 2-3 రోజుల పిల్లలు అయితే ఉన్నట్టున్నాయి. జత మీద వచ్చి 20,000 అయితే చెప్తున్నాడు. 20,000 20,000 రూపాయలు అయితే చెప్తున్నాడు జత మీద. వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అయితే. కొన్ని పిల్లల గొర్రెలు కొన్ని సూటు గొర్రెలు అన్నీ ఉన్నాయి. జత 20 నుంచి
20,000 నుంచి 30,000 32,000 వరకు అయితే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. గొర్రెలను బట్టి పిల్లలు బట్టి ఉన్నాయి. కొన్ని పిల్లల గొర్రెలు ఉన్నాయి, కొన్ని పిల్లలు లేనివి ఉన్నాయి అనమాట. యావరేజ్గా మీకు ఒక రేట్ అర్థమైంది అనుకుంటాను. ఐ హోప్ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం మార్కెట్ వీడియో అయితే మొత్తం చూసేసినాము చాలా వరకే. ఇంకేమన్నా ఇంట్రెస్ట్గా ఉంటే ఇంకొక వీడియో చేద్దాం. ఓకే అండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.